తీయగా చల్లగా. అందరికీ నమస్కారం, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 2nd ఎపిసోడ్ కి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా. హైయెస్ట్ స్కోర్ గెలుచుకుని సెమీఫైనల్స్ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. సెమీఫైనల్స్ ఫస్ట్ ఎపిసోడ్లో పిల్లలు జూనియర్స్ అండ్ సీనియర్స్ సంగమం కలిసి డ్యూయట్ సాంగ్స్ ప్రజెంట్ చేస్తున్నారు. మండే ఎపిసోడ్లో 3 కంటెస్టెంట్స్ వాళ్ళ జంటతో వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఇవాళ మిగిలిన 3 కంటెస్టెంట్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు అద్భుతమైన మెలడీస్. అంతకుముందు కీరవాణి గారిని ఇవాల్టి ఈ వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ని మీకు ప్రజెంట్ చేయడానికి వారి పాటతో ప్రారంభిద్దామని కోరుకుంటున్నాను. ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, please come up on stage and present this song. Thank you. वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक. जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా. బాహునా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా. మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణ ధర్మ దేవతకు నిలుపును ప్రాణ. నీ గుడిలో చేసే సత్య
సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక మమ అంటే నువ్వు పాడినంత విన్న తర్వాత నేను మమ అంటే నేను కూడా పాడినట్టే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వినాయక వరప్రసాద సిద్ధిరస్తు. రేపటి వినాయక చవితి వేడుకల సందర్భంగా కీరవాణి గారి ఇవాల్టి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభించారు మంగళకరంగా. ధన్యవాదాలు కిరు గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ జూనియర్ టు సీనియర్ రౌండ్ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి కార్తికేయ అలాంగ్ విత్ వాగ్దేవి. శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి బాపగరా సీతారామ చూపే నీ మహిమ మదిలో అసురాలిని మా పగరా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామలేరావో రామ ఇలలో పెను చీకటి పాపగరా దర్శనమును కోర దరికే చేరే దయగల మహారాజు దాశరథి తోలు తనగే దురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియవాది ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే ప్రేమ స్వరమై స్నేహ పరమై మేలు వసుకొనునే అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగడుదులే మా శ్రీరామలేరా ఓ రామ ఇలలో పెను చీకటి బాపగరా సీతారామ చూపే నీ మహిమ
హృదయం మౌనం కూడా మధురం సమయం అంతా సఫలం ఇది రామ ప్రేమ లోకం ఇలా సాగిపోవు స్నేహం ఇందులోనే మోక్షం రవిచంద్రులింక సాక్ష్యం ఏనాడు వేడిపోని బంధము శ్రీరామ రామ రఘురామ పిలిచే సమ్మోహన సుస్వరమా సీతాభామ ప్రేమారాధనమా హరికే హరిచందన బంధనమా శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం 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 శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం అనువాదం ఏనాడు వేడిపోని బంధమో వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. బాగుంది వాయిస్. ఇంకా నువ్వు చిన్నపిల్ల వాయిస్లోనే ఉంది. మరి పెద్దవాళ్ళకి పాడడానికి ఎప్పుడు రెడీ అవుతావు? ఇంకొక 2-3 ఇయర్సా? ఎస్ సార్. 2-3 ఇయర్స్ బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. సాధన సాధన ఎంత చేస్తే అంత మంచిది. చక్కగా పాడావు. ఇదేంటి రాగం? పంతువరాలి సార్. కామవర్తిని అనుకున్నానే. అంటే పంతువరాలిని కామవర్ధిని అని కూడా అంటారా? ఇళయరాజా గారికి ఆ రాగం చాలా ఇష్టం. అందులో చాలా పాటలు చేశారు ఆయన. ఇది కూడా చక్కగా చేశారు. బాబు బాగుందమ్మా. ధన్యవాదాలు సార్. చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం, మంచి పాట. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నవ్వట్లేదు, అది నాకు బాధగా ఉంది. నేను మైక్లో మాట్లాడడం పూర్తి చేసే కానీ ఇప్పుడు నువ్వు రిలీఫ్ ఫీల్ అవుతావు. అంటే ఏదో మెలికి పెడతారు ఆయన అన్నట్టుగా నాకే అనుమానంగా చూస్తుంటావు. లేదు సార్, నమస్తే. నేనే సింపుల్గా చాలా బాగా పాడావని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ సార్. దాంట్లో ఇంకా డబుల్ మీనింగ్లు, త్రిబుల్ మీనింగ్లు ఏం లేవు. బాగుంది, చక్కగా పాడారమ్మా మీ ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ సార్. ఓకే. కార్తికేయ, వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. బాగా పాడారు. వాగ్దేవి, సార్. సాగిపోవు స్నేహం దగ్గర ఎంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. తర్వాత నువ్వు కార్తికేయ, ఇది ఇలా ఒక కాంపిటీషన్లో ఒక పాట కాకుండా ఉంటే వేరే చోట అయితే గనక నేను నిన్ను వన్స్ మోర్ అని అడిగేవాడిని. అంత బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా పాడు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పాట గురించి స్వరరచన ఎంత గొప్పగా ఉందో, పదరచన కూడా అంతే గొప్పగా ఉంది. జొన్నవిత్తుల గారిని మనస్ఫూర్తిగా అందరం అభినందించాలి. ఇందులో చివర్లో రాముడు రసవేదం జానకి అనువాదం అన్న, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాగర్ధావివ సంపృక్తకి దానికి ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు ఆయన. అట్లాగే చాలామంది ఇది ఇందులో ఇంత గొప్ప విషయం ఉందని అనుకోరు. అది ఇక్కడంటే తొలుతనే ఎదురేగి కుశలములడిగే, రాముడు తొలుతనే ఎదురేగి కుశలములు అడుగుతాడు. అంటే అర్థం ఏంటంటే మాట్లాడడం అనే కళ 5 రకాలు. ఒకటి మితభాషి, రెండవది స్మితభాషి, మూడవది హితభాషి, నాలుగవది ప్రియభాషి, ఐదవది పూర్వభాషి. మితభాష అంటే తక్కువగా మాట్లాడడం, స్మితభాష అంటే నవ్వుతూ మాట్లాడడం, హితభాష అంటే మంచి విషయాలు మాట్లాడడం, ప్రియభాషి అంటే మధురంగా మాట్లాడడం. రామునిలో 5 లక్షణాలు అండి. చివరి లక్షణం గొప్ప లక్షణం అంటే పూర్వభాషి. అంటే కలిసినప్పుడు ఒక మనుషులు ఎవరు కలిసినప్పుడు వాళ్ళకంటే ముందు తనే పలకరిస్తాడు. దాన్ని పూర్వభాషి అంటారు. తొలుతన ఎదిరేగి కుశలములు అడిగి, ఇంత గొప్ప విషయాన్ని, ఇంత గొప్ప వాక్యాన్ని రామలింగేశ్వర గారు ఇక్కడ పొందుపరిచారు. అది బాణీలో. ఎంత మంచి విషయం ఇది. మనస్ఫూర్తిగా నాకు అభినందనలు. మీరు కూడా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఎప్పుడు విన్నా సరే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేటటువంటి పాట. మీ ఇద్దరు ఎంత అద్భుతంగా ఆలపించారంటే చెప్పలేను. నీ గాత్రంలో కార్తికేయ ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఆలపించావు, అత్యద్భుతంగా. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. నువ్వు ఎంత అల్లరి చేస్తావో, ఎంత మాట్లాడతావో, పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. పాడడానికే పుట్టావా అన్నట్లుగా అనిపించింది ఈ పాట నీ నోట వింటుంటే ఇవాళ. అద్భుతమైన ప్రదర్శన. ఇంకేం చెప్పేది ఏం లేదు. అంత అద్భుతంగా పాడారు, అంత ప్రశంసలు అందుకున్నారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ బ్రో. గుడ్ లక్. అప్పుడప్పుడు వస్తుండండి బ్రో. ఓకే బ్రో. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి బ్రో.
ఓ బాయ్ బ్రో. సెమీఫైనల్స్ ఫస్ట్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ధర్మశెట్టి శ్రీనివాస్ అండ్ తనతో పాటు పాడడానికి వస్తున్నది ప్రకృతి. నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా మధుమిత 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 హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా వ్యాక్సులొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా ముద్దల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకునేలా పెదవిపైనే పవళించేలా పట్టు పువ్వా పుట్టతేనే నీ నడుం సగంతా కనిపమా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా షెల్లీకి బైరనుకు సమాధిని చెడగొడదాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో వైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా Ilie, Ilie.
చెర్రీ పూలను దోచే గాలి చెవిలో చెప్పెను ఐ లవ్ యు. సైప్రస్ చెట్లలో దావోత్ పక్షి నాతో అన్నది ఐ లవ్ యు. నీ ప్రేమని నువ్వు తెలుపగా గాలిలో పక్షుల ప్రేమ పత్రమై కుమిలినవో. ఒంటి కాలితో పువ్వే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే పుమాలలో పువ్వెట్టనా. చిందే చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా. హృదయ స్పందన నిలిచినను ప్రాణముండును ఒక నిమిషం. ప్రియానను నువ్వు వీడితే మరుక్షణం ఉండదు నా ప్రాణం. హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా. ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా. హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా. పాకెట్ సైజు వెన్నెలలో నీకే నీకు. ఫ్యాక్సులొచ్చిన శ్రీ కవిత నీకే నీకు. నిన్ను నేను కప్పుకునేలా పెదవిపైనే పవళించేలా. ముద్దుల వానలో నిన్ను తడిపేనా కుర్రలతోటే తడి తొడిచేనా. పట్టు పువ్వా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమా. హైర హైర హైరబ్బా హైర హైర హైరబ్బా. సో వై దిస్ సాంగ్? అలానే ఏం లేదు మేడం. అంటే ఈ సాంగ్ నేను అంటే కొంచెం మెలోడీ సాంగ్స్ చాలా తక్కువ పాడాను నేను. సో మెలోడీ పాడాలనుకున్నాను. ఓకే, సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్, ఒకప్పుడు మారు మోగిపోయినటువంటి పాట. మళ్ళీ ఆ రోజులో ఆ ఫీలింగ్ క్రియేట్ చేశారు. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి. నువ్వు యూ అగైన్ ప్రూవ్ దట్ యు నో యు ఆర్ హియర్ ఫర్ సమ్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్. సో బాగుంది. అయితే కొంచెం షార్ప్ అవుతోంది, ఫ్లాట్ అవుతోంది, శృతి కన్సిస్టెన్సీ తగ్గుతోంది కొంచెం, అది గమనించుకుంటే బాగుంటుంది. సో ఓన్లీ అదే తప్ప నాకు వేరే అసలు ఆక్షేపణ లేదు, వేరే కంప్లైంట్ కూడా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. వాట్ బళ్ళారి, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. నేను మీ కుక్క పిల్ల బాగుందా? మారిపోయిందా మళ్ళీ? సార్ స్వతంత్రం కోరుకుందన్నమాట నీ నుంచి. ధర్మిశెట్టి సార్, ఇప్పుడు డాన్సర్లు గ్రూప్ డాన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరో పక్కన డాన్సర్లు ఉంటారు కదా, ఆ డాన్సర్లందరికీ ఒక డ్రెస్ ఉంటుంది, హీరోకి మాత్రం విడిగా వేరే కలర్ ఉంటుంది. ఎందుకు? అందరూ మంచి డాన్సర్లే, హీరోతో ఈక్వల్గా మిగతా వాళ్ళు కూడా చేయగలరు, ఒక్కొక్కసారి హీరో కన్నా బాగా చేస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. హీరోకి చాలా 100 పనులు ఉంటాయి, డాన్సర్లకి డాన్స్ ఒకటే పని. సో ఒక్కొక్కసారి హీరో కన్నా బాగా చేసినా కానీ వాళ్ళందరికీ ఒక డ్రెస్ ఉండటం వల్ల ఈ హీరో ఎలివేటెడ్గా కనబడతాడు, హీరోయిన్ అన్నా హీరోయిన్. అది అందులో రహస్యం. సో నువ్వు ఇప్పుడు దీన్ని నువ్వు మెలోడీ సాంగ్ అన్నావంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఇది మెలోడీ సాంగ్ కాదు నా ఉద్దేశంలో, ఎందుకంటే వాళ్ళందరూ పరిపాలించారు, వాళ్ళలో ఒకటిగా నువ్వు ఉండిపోయావు తప్ప నువ్వు విడిగా నాకు వినబడలేదు. నీ యొక్క గాత్ర మాధుర్యం విడిగా బయటికి రాలేదు. ఎప్పుడైతే రాలేదో అది ఎప్పుడైతే అర్థమవుదో దాన్ని ప్రశంసించాలో లేదో తెలియదు పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇదే ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన స్నేహితుడా అనే పాట పాడేవనుకో, అందులో సింగర్ విడిగా తెలుస్తూ ఉంటాడు, ఆర్కెస్ట్రా వెనకాల ఉంటుంది. దీంట్లో ఆర్కెస్ట్రా వచ్చి నా నెత్తి మీద ఎక్కి తాండవం పడుతుండగా నువ్వు ఆర్కెస్ట్రాలో ఒకటి అయిపోయావు. నువ్వు 10 మందిలో ఒకటిగా నువ్వు ఉండేసరికి నువ్వు ఏం పాడావో నాకు అర్థం చేసుకోవడం కష్టమైంది కొంచెం. అట్లాగే ప్రకృతి కూడా పాడింది కూడా, మీరిద్దరు వాళ్ళలో కలిసిపోయారు. అలా కలవకూడదు, మీరు విడిగా తెలియాలంటే దానికంటూ కొన్ని పాటలు ఉంటాయి.
బట్ ఏమైనా నువ్వు నీ ఎఫర్ట్స్ బాగున్నాయి. సార్ శబ్దం బయటికి వచ్చినా రాకపోయినా ఎఫర్ట్స్ మాత్రం బాగా పెట్టావని నేను భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ ప్రకృతి సార్ బాగా పాడారు, చాలా మంచి పాట. నాకు చరణాలు చాలా నచ్చాయి, చాలా బాగా పాడారు. నేను కూడా నీ నడుం సగం తాకని బొమ్మ దగ్గర నాకు కూడా కొంచెం అనిపించింది, కష్టంగా అనిపించింది. చరణాలు చాలా బాగా పాడావు. నాకు ఇందులో కొన్ని పంక్తులు చాలా బాగా రాశారు. తమిళ్లో రాసింది వైరముత్తు గారు అనుకుంటా, తెలుగులో చక్కగా అనువదించారు. దాదాపు అదే అర్థం. మన ప్రేమనే కవి పాడగా షెల్లీకి బైరన్కు సమాధి నిద్ర చెడగొడదాం అన్నారు. అంటే వీళ్ళ ప్రేమ గురించి ఒక కవి పాడుతూ ఉంటే ఇంత గొప్పగా పాడుతున్నాడు ఏంట్రా అని చెప్పేసి సమాధిలో శాశ్వత నిద్రపోతున్న షెల్లీ బైరన్ ఇద్దరు లేస్తారంట. ఏంటి ఇంత గొప్పగా పాడుతున్నారు. మరి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి అప్పుడు. షెల్లీ బైరన్ వాళ్ళు 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవులు. అంటే వాళ్ళ కవిత్వం కంటే నేను వాళ్ళు రాసిన కొటేషన్స్ బాగా చదువుతుంటాను, ఉక్తులు అంటాం కదా. అట్లాగా షెల్లీ రాసిన గొప్ప కొటేషన్ ఏంటంటే నాకు బాగా నచ్చింది. సోల్ మీట్స్ సోల్ ఎట్ లవర్స్ లిప్స్ అన్నాడు. అంటే ప్రేమికుల పెదాలపైన వాళ్ళ ఆత్మలు కలుసుకుంటాయంట, షెల్లీ రాసింది. అట్లాగే బైరన్ రాసిన చాలా ప్రాచుర్యం పొందిన ఒక కొటేషన్ ఉంది. అది ఏంటంటే ఎ స్మాల్ డ్రాప్ ఆఫ్ ఇంక్ దట్ మేక్స్ మిలియన్ థింక్ అన్నారు. అంటే ఒకే ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని దాన్ని కాళోజీ గారు అద్భుతంగా అనువదించారు. ఇట్లాంటి గొప్ప వాళ్ళని మనం స్మరించుకోవాలి, సంస్మరించుకోవాలి. ఇంత గొప్ప కవిత్వం రాసిన షెల్లీ గారు బ్రతికింది కేవలం 30 ఏళ్లే. ప్రకృతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ us అండ్ మా సీనియర్స్కి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. ఇవాళ ఈ సెకండ్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ గాయత్రి అండ్ సహస్ర. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ ఖండ ఖండక ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడక ప్రళయనాదం జగతి విన చుక్క చుక్కగా నెత్తురోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోదా. హే వచ్చిని 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 వచ్చినిరా హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాళ్ళికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన కపాలమాలలు అగ్గిని కొరియ కన్నుల మంటలు సెగల మెరయ ఆకల వేళల్లో వెట్టకు వచ్చే లోకమదిరిపోగా చక్కరి నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కల పీకలు నొక్కంగా కాళి కణాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోదా. కొమ్ముల పాములు గోధుమ త్రాచులు అందంగా మెరిసే నాగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెరిసే నాగులు పడగ పాము మన్ను పాము ధీటైన నీటి పాము పుట్టల నాగుల తోడై వచ్చిందే హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాడికొచ్చరా రే 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 గురుమురిమి గొంతునులిమి గురుమురిమి గొంతునులిమి కడ తేరుస్తానే కన్నుల
నిప్పుల మంట మండుతుంది కాలుడి గజ్జల గంట మోగుతుంది పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది చుక్కలు నెలకి రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న బోగ చెలరేగే వేగం చూసి సెలయేళ్లే అదిరిపోగా గొంతుకలే కోసి కోసి నెత్తుటేళ్లు పారిస్తోంది లోకాలన్నీ భయంతోటి వణికిపోగా హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాడికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన చేసిన సపదం ముగియు వరకు రెప్పలకేది కునుకు కునుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అది కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర ముక్కలు 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 మూడుల గుండెలు ముక్కలు చెక్కలు చిచ్చర కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సమారం హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాడికొచ్చరా హోరుగాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాడికొచ్చరా రే 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 గాయత్రి, నువ్వు ఆ అమ్మాయి ఇక్కడ వచ్చిన జూనియర్స్ లో 6 వచ్చారు కదా, నువ్వు ఎంపిక చేసుకున్నావా? అంటే ఈ పాటతో పాటు తనతో కలిసి పాడదామని, లేదా వాళ్ళు నీకు నిర్వాహకులు వాళ్ళే ఇచ్చారా ర్యాండమ్గా? అంటే ఫస్ట్ పెయిర్స్ని చెప్పారు సార్, సాంగ్ స్కేల్స్ సెట్ అవుతున్నాయి లేదా అన్నట్టుగా చూసుకొని దాన్ని బట్టా? ఎస్ సార్. బట్ నాకు అనిపించింది నేను చిన్నప్పుడు గాయత్రి మంత్రం చేసామండి, అంటే అది 1000 సార్లు చేస్తే కరెక్ట్గా ఫలిస్తుందని అన్నారు ఎవరో. అంచేత నువ్వు సహస్ర గాయత్రి అని చెప్పి పెట్టుకున్నావా ఏంట? అంత ప్లాన్ లేదా? ఏమో కార్తిక, వీళ్ళేం అంత ప్లాన్ వేసే పరిస్థితిలో లేరు, దూరదృష్టి లేదు వీళ్ళకి. బట్ ఏమైనా అనుకోకుండా సహస్ర గాయత్రి వచ్చింది ఇక్కడ. అంటే పొటెన్సీ కూడా అంత బాగా పెరిగినట్టుగా మీరు చాలా చక్కగా మీరు పాడారు. మీరు పెర్ఫార్మెన్స్ చాలా అంతా స్ట్రాంగ్గా వచ్చిందని చెప్పడం. నీ గురించి చెప్పమ్మా సహస్ర, నువ్వేంటి, నువ్వు ఏ ఊరు మీది? సార్ యాక్చువల్లీ నేను హైదరాబాద్లోనే ఉంటాను సార్. ఓకే, యాక్చువల్లీ కాకుండా రాజమండ్రి నేటివ్ ప్లేస్. అవును సార్. ఎప్పుడన్నా కలిసాం మనం ఇదివరకు? ఎప్పుడన్నా? లేదు సార్, ఇది ఫస్ట్ టైం. అంటే ఇదివరకు దేంట్లో పాడుతా తీయగాలో వచ్చా ఇదివరకు? వచ్చాను సార్. విన్నరా ఏంటి? విన్నరా? ఎన్నో సీజను? 22 సార్. 22nd సీజనా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. చక్కగా పాడుతున్నావు. మీరిద్దరు కూడా ఒకరికొకరు తీసిపోకుండా పాడారు. సో జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ. ఇద్దరు సీనియర్లే లేదా ఇద్దరు జూనియర్లే అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్గా పాడారు. మీరు తర్వాత చూడండి ఎపిసోడ్లో, మీరు ఆ పాడుతుండగా అక్కడ ఎల్ఈడిలో భయంకరమైన అమ్మవారి స్వరూపాలన్నీ వచ్చినాయి, మెరుపులు ఉరుములు అవన్నీ వచ్చినాయి. చాలా చక్కగా ఉంది. గాడ్ బ్లెస్. గాయత్రి సహస్ర దగ్గరికి కాసేపు వెళ్ళొద్దు చరణ్ అని చెప్దాం అనిపించింది. తినేస్తారేమో, రొక్కేస్తారేమో, మింగేస్తారేమో. ఎంత పవర్ఫుల్గా పాడారు. గాయత్రి నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటం అనేది సామాన్యమైన విషయం అయిపోయింది. నువ్వు పాడతావు ఎలాగో అని చెప్పి. సహస్ర పాడింది చూడు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంత పవర్ఫుల్గా నువ్వు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తావని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. థ్యాంక్ యూ. ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? గాయత్రియా లేకపోతే ఏంటి? అమ్మవారి పాట, అమ్మవారి దయ. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఈ పాట నాకు తెలిసి ఏ కాంపిటీషన్లోనూ విననటువంటి పాట మొట్టమొదటిసారి మీరు పర్ఫామ్ చేయటం. దానికి తగ్గట్టుగా మన సెట్ ఎంత మెరిసిపోయింది అంటే వాళ్ళకు ఒక పాట దొరికింది. లెట్స్ గివ్ ఇట్ అప్ ఫర్ ది ఎంటైర్ కెమెరా అండ్ ద లైటింగ్ డిపార్ట్మెంట్ టుడే అండ్ ద సెట్ డిపార్ట్మెంట్ టుడే ఫర్ ద వండర్ఫుల్ లైటింగ్. అండ్ ఇవాళ ఈ పాటతో కనిపించింది వాళ్ళ పనితనం ఏంటి అనేది, అండ్ ఎంత మ్యాక్సిమం ఇక్కడ జరగచ్చు అని ఒక ఫెస్టివల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జెటిక్ అండ్ చాలా పవర్ఫుల్ సాంగ్. ఇద్దరికి థ్యాంక్ యూ. ఇద్దరు ఈక్వల్గా పర్ఫామ్ చేశారు అని
చెప్పడానికి నాకు మొహమాటం లేదు. బట్ గాయత్రి మింగేస్తుంది అనుకున్నాను. సహస్ర ఈక్వల్గా పాడావు. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గాయత్రి, సహస్ర సార్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా మంచి అభినందనలు కీరవాణి దగ్గర నుంచి, సునీత గారి దగ్గర నుంచి. నాకు సినిమా రంగంలోనూ బయట ఎక్కడ కూడా ఎవరు పెద్దగా శత్రువులు ఎవరు లేరు, అందరూ మిత్రులే ఉన్నారు నాకు. ఎవరైనా శత్రువులు ఉంటే కనుక లేచి వెళ్ళి కొట్టేద్దామన్నంత వీరావేశం కలిగింది అంత ఈ పాట వింటుంటే. లేని శత్రువుల్ని అంత వీరావేశం కలిగింది. ఎందుకంటే పాటకి నిజంగా అంటే అలాంటి పాట, ఆ బాణి అయి ఉండొచ్చు, భావం అయి ఉండొచ్చు, పాడే విధానం అయి ఉండొచ్చు. పాటకి నిద్రపుచ్చే శక్తి ఉంటుంది, అట్లాగే రుద్రతాండవం చేయించే శక్తి ఉంటుంది. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. మీరు ఎంత పోటాపోటీగా పాడారో మీలో 2 శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. చాలా బాగా పాడారు. అట్లాగే ఈ సందర్భంగా మనం అందరం వెన్నెలకంటి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. అంత అద్భుతంగా రాశారు ఆయన. థ్యాంక్ యూ సహస్ర, మా ప్రోగ్రామ్ కార్యక్రమానికి విచ్చేసి మాతో పాటు ఇలా సరదాగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయత్రి దేవి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెమీఫైనల్ స్టార్ట్ అయిపోయినాయి. 6 కంటెస్టెంట్స్ చాలా దృఢంగా కంపీట్ చేస్తున్నారు. ఇవాళ జూనియర్స్ అండ్ సీనియర్స్ రౌండ్ అయింది. వచ్చే వారం 1 సాంగ్ ఛాలెంజ్ అంటే ఏమిటన్నది వచ్చే వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా